ఇప్పుడు మీ షాపులు లేదా వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఏదైతే షాపులు పోతాయి అందుకే ఇది జరగకుండా ఉండాలనే ప్రయత్నం చేస్తున్నారనేటువంటిది కూటమి చేస్తున్నటువంటి అభివాదం అని అనుకుందాం, మీ పైన అభియోగం అని అనుకుందాం. మరి ఒకవేళ నిజంగా ప్రజల కోసమే పోరాటం చేస్తున్నారని చెప్తున్నప్పుడు రోడ్డు విస్తరణలో భాగంగా తమ షాపులను స్వచ్ఛందంగా తొలగించనీయకుండా జీజీహెచ్ అంబులెన్స్ కావచ్చు, ప్రజల సమస్యలన్నీ బూటకపు నాటకమేనని ప్రజలు భావించడంలో ఆశ్చర్యం అయితే కనబడట్లేదు. ఇక్కడ ప్రజల దృష్టిని మళ్లించి మీ షాపులను కాపాడుకునే మూర్ఖత్వ ప్రయత్నం చేస్తున్నారని గుంటూరు ప్రజలు భావిస్తున్నట్టుగా మా దగ్గర కాస్త ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. అభివృద్ధిని అడ్డుకునే దుష్టశక్తులుగా గుంటూరు ద్రోహులుగా ప్రజలు పరిగణించడం అనివార్యమే. అయితే మీ పరిస్థితి ఏంటి? ఇది అబద్ధపు ప్రచారం అండి. ఇక్కడ ఒక అంశం, గుంటూరు నగరము మనకి ఇప్పుడు రాజధాని ప్రాంతానికి అతి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతము. ఇక్కడ సఫిషియెంట్ గా కృష్ణాంజనేయులు గారు చాలా వివరంగా చెప్పారు. ఏదైతే అధికారులే 167 కోట్ల రూపాయల బడ్జెట్ కి ప్లాన్ చేసి ఆ రైల్వే అండర్ బ్రిడ్జ్ ని, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ 1.5 కిలోమీటర్ అని చేశారు. ఇప్పుడు ఏమైందంటే సెంట్రల్ గవర్నమెంట్ కి మళ్ళా ఈ స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ తోడు చేయకుండా ఉన్నదాంతో సరిపెట్టి త్వరగా కాంట్రాక్ట్ పని పూర్తి చేయాల్సినటువంటి ఆలోచన విధానం, కాంట్రాక్టర్ కి మేలు చేకూర్చడానికి వీళ్ళు స్పీడ్ చేస్తున్నారు తప్ప ఇక్కడ ఆలోచనాత్మకమైనటువంటి విషయం చేయట్లా. వేణుగోపాల్ గారు వినండి వేణుగోపాల్ గారు ఇక్కడ చెప్పారు. గల్లా జయదేవ్ గారు చేసినటువంటి ప్రతిపాదన అదైతే తర్వాత అధికారులు ఏదైతే ప్రతిపాదన చేశారో అది ప్రజలకు వివరించాలా. మళ్ళీ తగ్గిస్తే దానికి ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి ప్రజల్లో నుంచి వ్యతిరేకత వచ్చింది. ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళు కానీ ఆ నగరం ఇప్పుడు బ్రాడీపేట కానీ అరండల్పేట కానీ చాలా ట్రాఫిక్ ఎక్కువగా ఉండేటటువంటి రద్దీ ఉండేటటువంటి ప్రాంతం కదండి. మెయిన్ హార్ట్ సిటీలో ఉంది. దాని దగ్గర కొంచెం సైంటిఫిక్ మెథడ్లో మీరు ప్రతిపాదించినటువంటి ఆర్యూబీ కానీ ఇంకా మరింత చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంటే మనకు ఫండ్స్ 98 కోట్లు ఉన్నాయి కాబట్టి దానికి లిమిట్ చేసి తొందరగా కాంట్రాక్ట్ ఇచ్చేసి కాంట్రాక్ట్ లబ్ధి చేకూర్చి మన పని అయిపోకూడితే ఆ నిర్మాణం ఉపయోగం లేని నిర్మాణం ఎందుకండి? దాన్ని మీరు ఏ దృష్టితో చూడాలంటే మీరు ఛానల్ ప్రతినిధులుగా మీరు కానీ మీకు ఎందుకో రాంగ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. నేనేమంటున్నానంటే దీన్ని ప్రజాకోణంలో మీరు వెళ్ళండి ఆ యొక్క చుట్టుపక్కల వాళ్ళతోటి మాట్లాడిన తర్వాత రామారావు గారు ఒక్క మాట మన్నించాలి. నాకు తెలిసి మనం చాలా డిబేట్ లో కలిసి చేసాం, స్పెషల్ గా నాతో. నేను ఎప్పుడు కూడా ప్రజాపక్షాన ప్రజల దగ్గర నుంచి ఉన్న క్లారిటీ దాంతోనే నేను చాలా క్లారిటీగా అడుగుతాను. నాకు తెలిసి నేను ఎప్పుడు ఒక వాయిస్ తీసుకోను, నేను 2 వాయిస్లు తీసుకుంటా. 2 వాయిస్లు తీసుకొని చాలా న్యూట్రల్గా అడుగుతాను. నేను నా దగ్గర ఉన్నటువంటి విషయాన్ని చాలా ఇన్ డీటెయిల్గా చాలా క్లియర్గా అడుగుతా ఉన్నాను. నేను ఇలా అడుగుతున్నాను అంటే నేను ఎంత రీసెర్చ్ చేసి ఉంటాను అనేటువంటిది మీరు కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇక రెండో విషయం, లేదు నాకు అర్థమైంది మీరు అంటున్న పాయింట్, కానీ నేను చాలా క్లియర్గా చెప్తా ఉన్నా. మళ్ళా రియాలిటీగా మనం రియాలిటీ చెక్ చేసుకుంటే రియల్ గా మనకి అది కన్క్లూజన్ వచ్చింది కదా. అంతేగాని ఇప్పుడు ఏంటంటే ఏదైనా సరే బెటర్మెంట్ ఉండాలా, అంతేగాని మనము ఏదో అనాలోచితంగా పాత విధానం మా పట్టుదలగా మేము 98 కోట్లు ఇచ్చాం తొందరగా కట్టేయాలా, ఇది కాదు. ఆలోచన చేయమనండి. వారం 10 రోజులు లేట్ అయినంత మాత్రాన కొంపలు మునిగేది ఏం లేదు కదండి. ఆ యొక్క ప్రజల ఆకాంక్షలు, పాత ప్రతిపాదన ఏంటి, కొత్త ప్రతిపాదన ఏంటి, మీరు కూడా స్టడీ చేయండి. అవినాష్ గారు ఛానల్ తరఫున స్టడీ చేసి ఖచ్చితంగా ప్రజల్లో చైతన్యం తీసుకురండి. అట్లాంటప్పుడు స్టేట్మెంట్ ఇవ్వచ్చు ఛానల్ కానీ, లేదంటే ప్రభుత్వం కానీ ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా. మేము దీనివల్ల ఈ ప్రయోజనాలు ఉన్నాయని ఒక పత్రం విడుదల చేయండి. అన్ని శ్వేత పత్రాలు అంటారు కదా, అబద్ధాలు చెప్పే పత్రాలు ప్రభుత్వం. అట్లాగే ఏదో ఒకటి పత్రం రిలీజ్ చేయొచ్చు కదా. ఇటువంటి పరిస్థితి లేదు అక్కడ. నిజంగా ఆ ప్రాంత వాసులకు నిజంగా